ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. ఇసుక అవసరం ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతి తీసుకొని ఇసుక తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడ్కు గ్రామానికి చెందిన TS16 UC 2733 నెంబర్ గల ట్రాక్టర్ రాత్రి సమయంలో అక్రమ ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నమ్మదగ్గ సమాచారం మేరకు రామడ్కు గ్రామంలో రాత్రి అక్రమ ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇసుక అవసరం ఉన్నవారు ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను తరలించాలని ఆయన అన్నారు. పట్టుబడ్డ ట్రాక్టర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. RRR న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. నిన్నటి రోజున అనగా తేదీ 2/12/2024 రోజున రాత్రి సమయంలో రామడుగు గ్రామం నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక నింపి తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు మేము పోలీసు వారు మా బందోబస్తు సహాయంతో వెళ్ళి అర్ధరాత్రి రామడుగు నుంచి ఇసుక రోడ్డుతో వెళ్తున్న ట్రాక్టర్ని పట్టుకొని స్టేషన్కు తరలించడం జరిగింది. అక్రమంగా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుకని తీసుకొస్తున్నట్టయితే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పేసి అందరినీ హెచ్చరిస్తున్నాం. ఇట్టి ట్రాక్టర్ని సంబంధిత మైనింగ్ అధికారులకు సిఫారసు చేయడం జరిగింది. దానిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు తెలియజెప్పడం జరిగింది.